love you more and more and more and more and still at more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar अवतार Meher Baba मेहर ki बाबा jai. की जय. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా की జై. అందరికి ప్రేమపూర్వక జై బాబాలు. ఈరోజు కూడా మెహర్ ప్రీతముడు మనకి ఈ సహజీవన కార్యక్రమంలో ఆయనతో ఒక 60 నిమిషాలు గడిపే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే ఆ సహజీవనానికి కావాల్సినటువంటి ఏవైతే మెటీరియల్ అంటే మనం సహజీవన సోమమాలికలు మనం రోజు చదువుకుంటున్నాం కదా, ప్రతిరోజుకి ఒక 2 ఆయన ఇస్తున్నాడు. ఆయన ఈ రోజు కూడా 2 ఇచ్చాడు. ఆయన నిన్నటి వరకు 146 సోమమాలికలు చెప్పుకున్నాము. ఈరోజు 147 148 చెప్పుకోబోతున్నాం. అవతార్ మెహర్ బాబా की జై. రాతి స్థితి నుండి క్రమముగా అభివృద్ధి పొందుతూనే, రాతి స్థితి నుండి క్రమముగా అభివృద్ధి పొందుతూనే నరునిలోనే పూర్తిగా వికాసం చెందుతుంది చైతన్యము. నరునిలోనే పూర్తిగా వికాసం చెందుతుంది చైతన్యము. ఇది 147. ఇప్పుడు 148. పరిణామ క్రమము కథయే పెంపొందే చైతన్యపు చరిత్రాన్ని. పరిణామ క్రమము కథయే పెంపొందే చైతన్యపు చరిత్రాన్ని. పరిణామ ఫలితంగా నరునిలో సంపూర్ణ చైతన్యం సిద్ధించింది. పరిణామ ఫలితంగా నరునిలో సంపూర్ణ చైతన్యం సిద్ధించింది. ఇది 148. ఈ రెండింటి యొక్క సమగ్ర సారాంశంను ఒకసారి పరిశీలన చేసుకుందాం. పరిణామ క్రమం గాడ్ స్పీక్స్ యొక్క మొట్టమొదటి ప్రధాన అంశం పరిణామము. రెండవ అంశం పునర్జన్మ. మూడవ ప్రధాన అంశం వ్యావర్తనము. ఇందులో పరిణామం జరుగుతూనే ఉన్నది, పునర్జన్మ సాగుతూనే ఉన్నది. వ్యావర్తనం మాత్రం ఒక విధంగా చెప్పాలంటే నత్తనడక నడుస్తూ ఉన్నది. రాతి స్థితి నుండి పరిణామక్రమం ప్రారంభమైనప్పటికీ ఒక్కొక్క స్థితికి ఎన్ని లక్షల రూపాలు చెప్పలేము. కనుక ఒక సర్కిల్ పూర్తవాలి అంటే ఎన్ని వేల సంవత్సరాలు తీసుకుంటుందో చెప్పలేము. అయితే అభివృద్ధి మాత్రం రాతి స్థితి నుంచి స్టార్ట్ అయింది. చైతన్యం అభివృద్ధి చెందడం అది మానవుల్లో
ఆ చైతన్య పరిణామం జరుగుతూ వికాసవంతం అవుతూ ఉన్నది. అయితే బాబా ఇక్కడ పరిణామ క్రమ కథ అని వాడారు. ఇదే బుర్ర కథ, హరికథ లాగా. కానీ కథ అన్న మాట ఆయన వాడులో ఉద్దేశం ఏంటంటే, కథ అని అనగానే దానికి ఒక ఇతివృత్తం ఉంటుంది. ఇతివృత్తం లేకుండా కథ ఉండదు. అలాగే ఆ కథలో అనేక రంగాలు ఉంటాయి. రంగాలు లేకుండా కథ పూర్తి కాదు. దానికి ఒక ప్రారంభం, దానికి ఒక ముగింపు ఉంటుంది. అలాగే ప్రారంభము ముగింపు లేకుండా కథ జరగదు. కథ పూర్తి అయ్యేసరికి ఆ కథలో ఎవరైతే పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకు ఒక చక్కటి అవగాహన వస్తుంది. ఈ 4 అంశాలని ఆయన దృష్టిలో పెట్టుకొని, అంటే బాబా స్వయం ప్రకాశమానుడు, స్వయం జ్ఞానం, స్వయం ప్రకాశం అన్నీ స్వయంగా ఉంటాయి ఆయనకి. ఎవరో చెబితే వచ్చేవి కావు. కానీ మానవ రూపంలో వచ్చినప్పుడు మానవుడుగానే వ్యవహరిస్తాడు. ఆయన సర్వోన్నతుడు. కానీ అవతారుడుగా మానవ రూపంలో వస్తే మాత్రం మానవుడిగా వ్యవహరిస్తూ మానవునిగానే పనిచేస్తూ మానవునిగానే మన మధ్య తిరుగుతూ మనతో ముచ్చట్లాడుతూ ఉంటాడు. ఆ ముచ్చట్లో ఈ కథ అన్న మాట కూడా ఒక ముచ్చటే. అందుచేత ఆ పరిణామానికి సంబంధించిన కథ ఏదైతే ఉందో, ఈ కథ ఎప్పుడు ప్రారంభమైంది? అనంత ఆదిలో. అదేమిటో మనవరికి తెలియదు. కానీ ఆ మాట ఆయన పరిచయం చేశారు కాబట్టి మనము అనంత ఆది అంటాం. అనంతము, ఆది విడివిడిగా వాటి అర్థం మనకు తెలుసు. అనంతం అంటే అంతం లేనిది, ఆది అంటే ప్రథమమైనది అని అర్థం. ఆ అనంత ఆదిలో ఏముంది? అక్కడ శూన్యమే ఉంది. శూన్యమైన సర్వాన దాగిన సత్యము నీవే. శూన్యమైన సర్వాన దాగిన సత్యము నీవే. అంటే ఆయన చూసారా, మనం నాన్న దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్ళి కథలు చెప్పండి అంటే చెప్తారు. అలాగే గాడ్ స్పీక్స్ బోధించాడు మనకి బాబా. అంచేత ఆ పని ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. అంచేత ఏంటి, ఈ పరిణామ క్రమం అనే కథ ఏదైతే ఉన్నదో దానికి ఆది ఉన్నది, అంతం ఉన్నది. కానీ ఆది లేదు, అంతము లేదు, ఉన్నది లేదు. అంచేత అందులో పెంపొందే చైతన్యపు చరిత్ర. చైతన్యము అంటే స్తబ్దతగా ఉన్న స్థితి నుంచి చలనం రావడం, ఏమీ లేని స్థితిలో చలనం రావడం. అందుకే శూన్యమైన సర్వాన దాగిన సత్యము నీవే అని మనకి గమ్మత్తుగా పాటలు చెప్పాడు ఆయన. కాబట్టి ఏమిటి, కదలిక వచ్చింది, మూమెంట్, ఏమీ లేని స్థితిలో మూమెంట్. అది రాతి నుంచి వచ్చింది. రాతిలో కదలిక వచ్చినా చలనం వచ్చినా బయటికి కనిపించదు, దానికి మాత్రమే తెలుస్తుంది, రాతికి మాత్రమే తెలుస్తుంది. అందుచేత పెంపొందే చైతన్యపు చరిత్ర, ఆ చరిత్ర గొప్ప చరిత్ర. అసలు గాడ్ స్పీక్స్ మనకి ఒక విధంగా మనం ఈ కాలంలో జన్మించడం మన అదృష్టం. అంత అద్భుతమైనటువంటి చరిత్ర ఎవ్వరూ ఇవ్వలేకపోయారు ఇంతవరకు ప్రపంచంలో. ఆంధ్ర యూనివర్సిటీలో మన యొక్క గాడ్ స్పీక్స్ బుక్ ఎంఆర్ అప్పారావు గారు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పుడు ఇవ్వబడింది. దేనికి ఇవ్వబడింది?
దాన్ని ఒకసారి పరిశీలన చేసి దాని రహస్యాలను ఛేదించి ప్రపంచానికి అందించమని ప్రొఫెసర్స్కి ఇవ్వబడింది. ఇప్పటికీ దాని మీద పరిశీలన కానీ పరిశోధన కానీ జరగకుండా అలాగే ఉండే గ్రంథం. నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ కూడా, ఎందుకంటే ఈ మధ్యలోనే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్, నాకు జ్ఞాపకం లేదు, లాస్ట్ ఇయరే అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు కృష్ణమోహన్ గారు అంబేద్కర్ యూనివర్సిటీలో నేను అంబేద్కర్ యూనివర్సిటీలో పనిచేసినప్పుడు ఆయన మాకు రిజిస్ట్రార్. నేను ఒక ఆయన దగ్గర సూపరింటెండెంట్ని. మంచి చదువు ఉంది నాకు ఆయన దగ్గర. అంచేత ఆయన దగ్గరికి వెళ్ళి ఈ విషయం ప్రస్తావన చేస్తే వెంటనే అప్పటి వాళ్ళు ఎవరున్నారో ఎవరినో ఒక ముసలాయనకి ఎవరు పెట్టి అది ఎక్కడ చూడాలి, పరిశీలన చేశారు లేదా, అసలు దాని మీద ఏమైనా పరిశోధన జరుగుతుందా లేదా అని అడిగితే ఒక అరగంటో గంటో ఆయన ఉండిపోయి మరి రాలే. సరే నాకు 11:15 సార్ నేను వస్తాను సార్ అని చెప్పి ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరితే నేను ఇలాగే డోర్ దాటిపోతున్నా వచ్చాడు ఒక ప్రొఫెసర్. సార్ అది ఇవ్వడం నిజమే, అప్పారావు గారి టైంలో ఇప్పటి వరకు దాని మీద ఏ పరిశోధన జరగలేదు అన్నాడు. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అంటే పరిశోధన చేయవలసిన గ్రంథం కాదది. దాని కథ పరిశోధన చేసే కథ కాదు. కేవలం బాబా మీద ప్రేమతో ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమలో ఉన్న రహస్యాల్ని కానీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే, బాబా ప్రేమలో చాలా రహస్యాలు ఉన్నాయి. అందులో ఒక చిన్నది ఈ పార్ట్, గాడ్ స్పీక్స్. అనంతుడు కదా, అప్రమేయుడు కదా, ఆయన రహస్యాలు మనకే తెలిసినట్టుగా మాట్లాడుస్తుంటాం చిన్నపిల్లల్లాగా. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులకు వచ్చి నాన్న నేను ఇవాళ చందమామను చూశాను, చాలా బాగున్నాడు నాన్న, సూర్యుడు అమ్మో చాలా వేడిగా ఉన్నాడు నాన్న అని వాళ్ళు ఎలాగైతే ఆ విషయాల్ని, అతి ఉన్నతమైన విషయాల్ని మాట్లాడతారు, మనము అంతటి ఉన్నతమైన విషయాల్ని పిల్లల్లాగే మాట్లాడుకుంటాం. మరి పిల్లల్లా కాకుండా పెద్దవాళ్ళలాగా మాట్లాడుకోవాలంటే కొంచెం పరిశోధన చేయాలి మనం. అంచేత ఆ చైతన్యపు చరిత్ర, దాని పరిణామ ఫలితంగా, ఆ చరిత్ర యొక్క పరిణామ ఫలితంగా సంపూర్ణ చైతన్యం మానవుల్లో సిద్ధించింది. అంటే సంపూర్ణ చైతన్యం అనేది మానవ కోటి, మానవుడు అనేది అదొక దశ కదా. ఆ దశలో మానవుల సంఖ్య ఎంత అంటే తెలియనంత, ఇంతమందిలో కూడా చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం అంచేత సంపూర్ణ చైతన్యం సిద్ధించింది అని బాబా మనకి ఈ 147, 148 2 చరణాల్లో కూడా బాబా తెలియజేశారు. అయితే దీని గురించి చాలా బాబా రాయించినవి చాలా ఉన్నాయి ఆర్టికల్స్, చాలా అద్భుతమైనటువంటి గీతాలు కూడా బాబా రాయించారు. అవి కూడా మీకు బాబా తప్పకుండా అందించాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అవన్నీ నాతో ఉండిపోతే అవి అందరికీ అందాలి కదా. అక్కర్లేని వాళ్ళకి అందినా అందకపోయినా పర్వాలేదు, కావాలి అనుకున్న వాళ్ళకి మాత్రం అందాలి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే మీకు ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుడితో జీవనం వేరు, భౌతిక ప్రపంచంలో భగవంతులతో జీవనం వేరు. ఇక్కడ టర్మ్ ఎలా వాడారో బాబా చూడండి. ఆధ్యాత్మిక జీవనంలో భగవంతునితో జీవనం వేరు, భౌతికంగా భగవంతులతో జీవనం వేరు. భగవంతుడు అన్నది బహువచనానికి సంబంధించింది కాదు, ఏకవచనానికి సంబంధించింది. కానీ ఏకం అద్వితీయం బ్రహ్మ అనేటటువంటి స్థితిలో మానవుల అవగాహన ఇంతవరకు ఇప్పటికీ చేసుకోలేదు. ఏకం అద్వితీయం బ్రహ్మ అన్నటువంటి ధోరణికి ఎవ్వరూ లేరు. చివరికి మన సోదరులు బాబా ప్రేమకు కూడా అంటే విగ్రహారాధన
అనేక రూపాల ఆరాధన. ఇది ఎలాగా అలవాటైంది అంటే, మన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు దేవాలయాలు నిర్మించి అనేక దేవతల్ని అక్కడ ప్రతిష్ఠింపజేసి అనేక మందికి ఆ విషయాన్ని రాసరిక ఉన్నప్పటి నుంచి కూడా తెలియజేసి ఆ దేవాలయాల్లో అద్భుతమైన శిల్ప సంపద పెట్టి మానవుడి యొక్క నేత్రాలకి ఆకర్షణగా తయారు చేసి విగ్రహాలు తయారు చేసి దానికి బంగారం, మాణిక్యాలు, మణులు పొదిగి ఆ విగ్రహాన్ని చూస్తే చాలు ఏదో భగవంతుడు అని చక్కటి భావన హృదయంలో కలిగేటట్టుగా ఆ విగ్రహాలని వాళ్ళు తయారు చేశారు. కానీ బాబా అంటాడు సింపుల్గా, నేను నిరాకారుణ్ణి అంటాడు, నాకు ఆకారమే లేదు అంటాడు. ఈ నిరాకారుడు అన్న మాట మనకు నచ్చదు, ఆకారం లేదు అన్న మాట మనకు నచ్చదు. చివరికి బాబాని ఆకారుడుగా చూడడానికి ఇష్టపడదు. నిరాకారానికి ఆకారానికి తేడా ఏమిటి? ఆకారంలో నీ కంటికి కనబడతాడు అంతే. కానీ నిరాకార నిర్గుణ భ్రమతో కానీ సంబంధం పెట్టుకుంటే అణువణువు కనిపిస్తాడు, ప్రతి అనుభవంలో కనిపిస్తాడు, ప్రతి ఆలోచనలో ఉంటాడు, ప్రతి కర్మలో ఉంటాడు, ప్రతి చోట ఉంటాడు. అందుచేత మనకి ఇది అది ఈ రెండు కూడా మనకి రెండు పడవల మీద ప్రయాణం చేస్తా అంటే పనికిరాదు. నిరాకార నిర్గుణ బ్రహ్మతో సంబంధం కావాలా, సగుణ సాకార మూర్తితో సంబంధం కావాలా? సగుణ సాకార మూర్తితో నాకు సంబంధం కావాలి అనుకున్నాను అనుకోండి, నేను మెహర్ బాబాతోనే ఉండాలి. అందుచేత అంటే అది ఇట్స్ ఎ మ్యాండేట్. ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి సాధించాలి, పురోగతి క్రమంలో జీవనం సాగాలి అనుకున్న వాళ్ళకి అది మ్యాండేటే. సరదాగా గడిపేద్దాము, ఎలాగో పుట్టాము, మనం పుట్టక ముందు నుంచే ఈ ప్రపంచంలో మనకు ఆనందింపజేయడానికి అనేక రకాల ఎన్ని కోట్లు పుట్టాయి. ఆ అన్నిటితో మనం అయితే ఆనందించగలం. మనకి ఇష్టమైన ఎంచుకొని వాటితో ఆనందించి జీవితాన్ని గడిపేద్దాము, చివరికి భగవంతుడు కూడా అలాగే గడిపేద్దాము. అటువంటి ఒక సామాన్యమైనటువంటి ఆలోచనతో మానవుడు దైవారాధన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ దైవారాధన వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఇది నగ్న సత్యం. నీ ప్రభువు ఏమన్నాడు? ఆయన నువ్వు నన్ను ప్రేమించలేకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను అని వాగ్దానం చేశాడు. ఎలా ప్రేమిస్తానన్నాడు? సగుణ సాకారంతోనా, నిర్గుణ నిరాకారంతోనా? నువ్వేదనుకున్నా ప్రమాదమే. నీకు సగుణ సాకారం తెలియదు, నిర్గుణ నిరాకారం తెలియదు. కాబట్టి నా ప్రభువు నన్ను ప్రేమిస్తాన్నాడు. నాకేదో ఆలంబనగా ఆయన యొక్క రూపాన్ని ప్రసాదించాడు. ఆ రూపమే ఇన్ని వేల దేవతామూర్తుల్లో ఉన్నది. అన్ని వేల దేవతామూర్తులు మెహర్ బాబా రూపంలో ఉన్నాయి. కోట్ల దైవ లక్షణాలన్నీ మెహర్ బాబా రూపంలో ఉన్నాయి. శ్రీదేవతలంతా కూడా మెహర్ బాబాలో ఉన్నారు. మెహర్వాన్, నువ్వు ఆదిశక్తివి అని ఉపాసనీ మహారాజు అంటాడు. ఒక సద్గురు సంబోధనలో ఎంతటి ఉన్నతత్వం ఉందో అప్పటి వాళ్ళు తెలుసుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పటి వాళ్ళకి అసలు తెలియలేదు. భగవంతుడు ఆది మధ్యాంతరహితుడు, ఆది నుంచి ఆది లేని ఆది వరకు ఉంటాడు ఆయన. ఆయన సౌందర్యం రూపంలో లేదు, ఆయన మనతో వ్యవహరించే తీరులో ఉంటుంది, వ్యవహరించడానికి మనం ఇచ్చే అవకాశంలో ఉంటుంది. ఆ బాలనాటు ఉన్నారు, ఆయన బాబాతో చాలా ఎంజాయ్ చేశారు. తన ఇంటికి రప్పించుకున్నాడు బాబాని బాడీ డ్రాప్ చేసిన తర్వాత. ఎలా వచ్చాడు? మనస్సు హృదయం ఖాళీగా ఉంచాలి.
మనస్సుని ఖాళీగా ఉంచాలి, హృదయాన్ని ఖాళీగా ఉంచాలి. భగవంతుడి తాలూకా ఎంట్రన్స్కి అవకాశం ఇవ్వాలి మనం. ఆయన అంటాడు, నీ హృదయంలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, నాకు సిగ్గు, నేను అందులోకి రాను అంటాడు. ఎంత కామిక్గా అన్నాడో చూడండి. నీ హృదయంలో చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, నేను అందులోకి రాను, అది ఖాళీ చేయి, ఆ గది ఖాళీ చేయి, వస్తానంటాడు. ఎంత చమత్కారంగా, ఎంత ప్రేమతో, ఎంత అద్భుతంగా మన హృదయాన్ని హత్తుకునేటట్టు అన్నాడో చూడండి. అందువల్ల మెహర్ బాబా మనకి సాధారణమైనటువంటి దేవుడు కాదు, దేవదేవుడు. గీతం మీరు వినే ఉంటారు, దేవాది దేవుడు అని ఒక పాట ఉంది. అంటే మీ అందరికీ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన పాటలన్నీ బాబా రాయించారు. కాకపోతే అది మీకు అందడానికి టైం రాలేదేమో, అందకుండా ఆపాడు. అంటే పూర్వం మహారాజులు వాళ్ళు రాచరికం చేసేటప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద కోశాగారాలు ఉండేవి. కోశాగారము అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ట్రెజర్. అంతంత కోశాగారాలు ఏటైపోయేవి. ఎంతమంది మహారాజులు, ఎన్ని కోశాగారాలు ఏటైపోయేవి. రత్నగర్భ భారతదేశం ఇప్పుడు రాళ్ల గర్భం అయిపోయింది. అలా భగవంతుడు 5329 సార్లు అవతార పురుషుడిగా వచ్చి ఆయన ప్రేమతో ఈ ప్రపంచాన్ని ప్రేమ గర్భంగా చేయాలని చూశాడు. అందుకే వచ్చినప్పుడు ఇప్పుడు దివ్య మధువు పట్టుకొచ్చాడు. అది మనకు అక్కర్లేకపోయింది, మనందరికీ అది కనబడదు కదా. మామూలు బజార్లో వైన్ షాపుల్లో ఉండేటువంటి మధువు అయితే కనబడుతుంది. ఆయన తెచ్చిన దివ్య మధువు మనకి ఎక్కడ కనబడుతుంది? కనబడదు. కానీ ఒక్క విషయం మీకు చెప్తారు, ఆ దివ్య మధువు నాకు ఎలా లభిస్తుందో. నీకు నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉన్నావు, బాబా ఎదురుగుండా ఉన్నాడు, ఆయన చూస్తే ఏదో పాడుకోవాలనిపించింది. అప్పుడు నువ్వు సన్నగా పాడడం ప్రారంభిస్తావు, నీకు నచ్చిన పాట. ఆ పాడుతున్నప్పుడు నువ్వు బాబాయే ఉన్నారు, అక్కడికి ఎవరు లేరు. నువ్వు పాడుతూ ఉంటే, పాడుతూ ఉన్న నీ పరిస్థితిలో ఆయన నీ వెనకే ఉంటాడు. నీ శబ్దాన్ని వింటూనే ఉంటాడు. నీ ప్రతి కదలికని ఆయన చూస్తూ ఉంటాడు. ఒంటరిగా ఉండాలి. పూజా మందిరాలు కట్టించుకున్నది ఇళ్లలోని, అందుకే కట్టించారు పూజ కోసం మందిరం. కానీ అది కూడా ఒక డెకరేటివ్ ఐటెం అయిపోయింది. ఇంటికి పూజా మందిరం కూడా ఒక డెకరేటివ్ ఐటెం. అంటే మనిషి తన యొక్క విజ్ఞానాన్ని ఎందుకు ఉపయోగించాలి ప్రతి విషయంలో అంటే, ఉపయోగించాలంటే ఉపయోగిస్తే ఆలోచించాలి, ఆలోచిస్తే నానా పాటలు పడాలి, అది మళ్ళీ అది ఏదైనా నచ్చకపోతే మానేయాలి, స్నేహాలు వదులుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అందుకని బాబా ఒక మాట అన్నారు, గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, గాడ్ ఎలోన్ ఈజ్ రియల్, ఎలోన్ ఈజ్ రియల్. అంటే ఒకసారి లోతుగా ఆలోచించండి, ఎంత గమ్మత్తైన మాట్లాడాడో మనతోటి. అందుచేత ఇప్పుడు ఏమిటైంది, మనకి ఈ పరిణామక్రమ కథలో పరిణామ ఫలితంగా మానవుల్లో చైతన్యం సిద్ధించింది. అంటే ఆధ్యాత్మిక చైతన్యము అనాలి దాన్ని. కానీ ఆధ్యాత్మిక చైతన్యం అన్నది పేరు అదే, కానీ అది సిద్ధించడానికి
లక్షలు లక్షలు జన్మలెత్తాలా. అందుకని చైతన్యం సింపుల్ గా బాబా చైతన్యం సిద్ధించింది అని వస్తున్నారు. ఆయన కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మన గురించి. ఆయన ఎంత జాగ్రత్తలు తీసుకోకపోతే మనం ఇలాగా ఆయనతో గడిపే అవకాశం ఇస్తాడు. ఒక్కసారి ఆలోచించుకోండి మీరు. చాలా జాగ్రత్తలు మన గురించి తీసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు సింపుల్ గా మనం 148 శుభమాలికలు మనకిచ్చాడు ఆయన. ఇంకా ఎన్ని ఇస్తాడో తెలియదు. ఇలా రాయిస్తూనే ఉంటాడు ఆయన. మీకు అందుతూనే ఉంటాయి. ఇందులో మరి మీరు అనుమాన పడక్కర్లేదు. కాకపోతే ఇవి మీరు చక్కగా ఆలపించుకోగలిగితే, అందుకంటే అచ్చునాడిది తానానే నాన నాన తని నాన తానానే తానే నాన తానాని తని నాన తానాని తానాని తరిన నాన చూను. కానీ మీకు అన్నప్పుడు ఏమవుతుంది? పరిణామ క్రమము కథయే అలాగనుకుంటాం. ఇలా మీరు సైమల్టేనియస్ గా దీంతో మీరు గాడ్స్ బుక్స్కి వచ్చి చదవడానికి ట్రై చేయండి. పరిణామ క్రమం మీకు ఎంత అద్భుతంగా మీకు ఎంజాయ్ చేస్తారంటే, సబ్జెక్ట్ అంతా అదే కదా. అంచేత చాలా బాబాతో ఆనందించడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. మనం అవకాశాలను తీసుకుందాము, చక్కగా బాబాతో ఎంజాయ్ చేద్దాము. ఆయన మనకు అవకాశం ఇస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉన్నది. ఏమి ఈశ్వరత కూడా నాకు ఇది లేదు. కాకపోతే మనం ప్రవచన వచనాలు దానిలో మనం 408వ పేజీ ప్రవచనాల్లో 3 పేరాలు పుచ్చుకున్నాం. ఒక పేరా విడిచిపెట్టారు, 4వ పేరా. అందులో ప్రాముఖ్యత లేని వాటిని ప్రాముఖ్యమైనవిగా భావించుట, ప్రియమైన వ్యక్తి మరణించినప్పుడు దుఃఖము ఒంటరితనము కలుగుతాయి. కానీ ఈ కోల్పోవుట అనే భావన ఆత్మ యొక్క నిరాధారమైన రూపంతో గల సంబంధంతో బలపడుతుంది. అదృశ్యమైన రూపం కానీ ఆత్మ కాదు. ఆత్మ సరిపోదు, అంతటా నిండి ఉన్నది కనుక నిజానికి ఇది ఎక్కడికి పోదు కూడా. దేహంతో కలిసి ఉన్నది కనుక రూపానికి ప్రాధాన్యత ఏర్పడింది. కోరికలు, వాంఛలు, ఉద్రేకాలు, ఆలోచనలు అన్ని రూపం మీదే కేంద్రీకృతమయ్యాయి. మరణంతో రూపం అదృశ్యమైనప్పుడు ఖాళీ ఏర్పడి దానికదే మరణించిన వారిని కోల్పోయామన్న భావన ద్వారా వ్యక్తమవుతూ ఉన్నది. ప్రాముఖ్యత లేని వాటిని ప్రాముఖ్యమైనవిగా భావించుతారు. అంటే జననము మరణము ఈ రెండు కూడా భూమి ఎప్పుడైతే అది తన యొక్క ఆ ఉపరితలం మీద జీవకోటిని పొందగలిగిందో, ఆ జీవకోటిలో అన్ని జీవులకు కూడా జననం మరణం కామన్ ఫ్యాక్టర్స్. అందుచేత ఎవరైనా చనిపోతే కొద్ది రోజులు అంటే మరి ఆ ప్రేమలో అంటే 100% ప్రేమ ఉండదు. ఎంత ప్రేమించినా సరే ఎవరి ప్రేమలో కూడా 100% ప్రేమ ఉండదు, 150% ప్రేమ ఉండదు, 120% ప్రేమ ఉండదు, 10% కూడా ప్రేమ ఉండదు. ఉంటుంది కొంత శాతం. అది ఎంత అంటే చెప్పలేము. అంచేత ఆ ప్రేమకు అనుగుణంగా ఆ వ్యక్తిని దూరం అయిపోయాడు అనే బాధ కలుగుతుంది. ఆ బాధ ఎన్నాళ్ళు ఉండదు, జస్ట్ 3 days 4 days ఉంటుంది. అయితే ఇక్కడ బాబా ఏమంటున్నారు, మనకి రూపం పోద్ది కానీ ఆత్మ చనిపోదు అంటారు. అందువల్ల ఇంచేత ఆత్మ చనిపోదు, అంతటా నిండి ఉంది అదే గనక అది ఎక్కడికి వెళ్ళదు కూడా. దేహంతో కలిసి ఉంది కాబట్టి రూపానికి ప్రాధాన్యత ఏర్పడింది కాబట్టి కోరికలు, వాంఛలు, ఉద్రేకాలు, ఆలోచనలు అన్ని రూపం మీదే
కేంద్రీకృతమైపోయేవి. మరణంతో రూపం అదృశ్యమైనప్పుడు ఖాళీ ఏర్పడి దానికదే మరణించిన వారిని కోల్పోయామన్న భావన ద్వారా వ్యక్తమవుతుంది. ఆ విధంగా రూపానికి అసత్య ప్రాధాన్యతను ఆపాదించకపోయినట్లయితే మరణించిన వ్యక్తిని కోల్పోయామన్న విచారం ఉండదు. ఒంటరితనం యొక్క భావన, పిడితముని యొక్క కదలాడే జ్ఞాపకాలు గమ్మత్తుగా చెప్తున్నారు చూడండి బాబా. ఒంటరితనం యొక్క బాధ్యతని భావన అంటారు. నువ్వు ఎక్కడ ఒంటరిగా ఉన్నావు? నువ్వు నీతో ఆయన ఉన్నాడే. ఎవరైనా చచ్చిపోతే ఒంటరి అయిపోయాలనుకుంటారు. భార్య పోతే భర్త, భర్త పోతే భార్య, పిల్లలు పోతే తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పోతే పిల్లలు, ఇలా కోల్పోయాము, దూరం అయిపోయి అనుకుంటాం. ఎవరికి దూరం అయ్యాము మనం? అందరూ కూడా ఆయన వల్ల, ఆయన యొక్క ప్రేమ వల్ల ఉనికిని పొందిన వాళ్ళే. ఎంతమంది అయితే ఉనికి పొందారో, ఎంతమంది ఉనికి వచ్చిన తర్వాత మరణించారో, వీళ్ళంతా ఎక్కడున్నారు? ఆయనలో ఉన్నారు. అందుకే బాబా ఎవరైనా చనిపోతే ఆయన్ని ఆ చనిపోయిన నీ తమ్ముడునో లేదా నీ సోదరునో నాలో చూసుకో అనేవారు. నాలో చూసుకుంటే ఆయనలో అందరూ ఉన్నారు. మరి మనకి ఒంటరి భావన ఎందుకు వస్తుంది? అంచేత ప్రియతముని యొక్క కదలాడే జ్ఞాపకాలు, ప్రియతముని యొక్క కదలాడే జ్ఞాపకాలు మనం బాబా ఉన్నప్పుడు లేకపోయినా ఆయనతో మనం పెట్టుకున్న సంబంధం కానీ స్వచ్ఛమైందైతే ఆయన కదలికలు మనకు తెలుస్తాయి. ఇది 100కి 110 పాళ్ళు సత్యం. ఆయన కదలికల గురించి తెలుసుకోవడానికి మనకు ప్రయత్నించే అవకాశం ఏది? మన కదలికలే మనకు పూర్తిగా తెలియవు. అంచేత ఆయన కదలికలు తెలుసుకోవాలి. అది బాలనాటు చేశారు. బాలనాటుకు అవకాశం ఇచ్చాడు. ఆయన ఇవ్వరు కదా, అందరికీ ఇవ్వడు. అలాగని ఇవ్వకుండా పోడు కనుక ఎవరికా కదలికలు తెలుస్తాయి? విరహము వలన వచ్చే కన్నీరు, పోయిన వ్యక్తి ఇంకా ఉండాలనే కోరిక, ఎడపాడు కలిగించే నిట్టూర్పులు, ఇవన్నీ మాయా ప్రభావంతో కలిగిన అసత్య విలువలు. అప్పుడే ఏడుపులు వచ్చేయడం, పోగొట్టుకున్నాం అని ఆడడం, బుర్ర కొట్టేసుకోవడము, కట్టెల కథలు పరిగెట్టిపోవడం, ఇవన్నీ చేస్తుంటాము. ఇవన్నీ ఆవేశంతో చేసినవి తప్ప సహజమైనవి కావు, అసహజమైనవి. అలాగే బాబా యొక్క కదలికలు, ఫారినర్స్ వాళ్ళు బాబా యొక్క ప్రతి కదలికని కూడా వాళ్ళు గమనించారు. మన ఇండియన్స్ గమనించలేదు. అందువల్ల మనం ఎప్పుడు ఎక్కువ భారతీయులందరం కూడా అసత్యపు విలువలను అంటిపెట్టుకొని, అప్రధానమైన విషయాలను అంటిపెట్టుకొని, అవే ప్రధానం అనుకొని మాయా ప్రభావం వల్ల ఒక ప్రముఖ వ్యక్తీకరణను కలిగి ఉంటాం మనం. అది ఆధ్యాత్మిక మార్గంలో ఒక అజ్ఞానం యొక్క స్వరూపం. అది ప్రాముఖ్యత లేని వాటిని ప్రాముఖ్యమైనవిగా భావించుట అని బాబా మనకి ఇందులో తెలియజేశారు. అయితే మరి బాబా కదలికలు మనకి ఎలాగంటే తెలుస్తాయి? రోజు బాబాతో మనం కాంటాక్ట్ చేయాలి. ఎలా చేస్తాం కాంటాక్ట్? పెద్ద ఫోటో పెట్టుకుంటాం కదా, దేనికి పెట్టుకున్నాం? ఆ ఫోటోతో మనం బంధం పెంచుకోవాలనా, లేకపోతే గోడ మీద ఫోటో గోడ మీద ఉంటుంది, నేనుగానే ఉంటాను అనుకోవడానిక? గోడ మీద ఫోటోతో నువ్వు మాట్లాడాలి కదా. ఎప్పుడైనా మాట్లాడడానికి ప్రయత్నం చేసావా దగ్గరికి వెళ్ళి? కాదు, మంది మనకి బాబా ఇచ్చిన శిక్షణ మిలిటరీ శిక్షణ కాదు. ఇట్ ఇస్ ఎ ట్రైనింగ్ ఆఫ్ లవ్. ట్రైనింగ్ ఆఫ్ లవ్ వేరేగా ఉంటుంది. తండ్రికి, తల్లికి, బిడ్డలకి ఉన్నటువంటి అవ్యాజ్యమైనటువంటి ప్రేమ కూడా కల్మషమయం అయిపోయిన రోజులు ఇవి. మరి భగవంతుడు మన కంటికి కనిపించబాడు, ఆయనతో మనం ఎలా దగ్గరవుతాం? అసలు దగ్గరవడానికి ప్రయత్నం చేయడానికి మన దగ్గర ఏమైనా థియరీ ఉందా? థియరీకి దొరకడు. ప్రాక్టీసులు ఉన్నాయా? ప్రాక్టీసులు లేవు. మరి ఎలాగా దగ్గర అవుతాం?
ఒకటే ఒక మార్గం, సాధ్యమైనంత ఎక్కువ కాలం బాబాను చూస్తూ ఆయన నవ్వులో ఉన్న రహస్యాల్ని కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఆయన కంటి చూపులో ఉన్నటువంటి భావాలని కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ, ఒక రోజుతో 2 రోజులతో సాగే పరిస్థితి కాదు ఇది, ఏళ్ల తరబడి చెయ్యాలి. అప్పుడు కొంచెం తెలుస్తుంది. నటులు ఉన్నారనుకోండి, సినిమా నటీనటులు, వాళ్ళకి తెలియక్కర్లేదు, వాళ్ళకి నటన మీద ప్రావీణ్యం ఉంటుంది కాబట్టి లేని వాడిని ఊహించుకొని ఊహల్లో తేలి అందుకు విధంగా అభినయం చేసి ఆ అనుభూతి పొందుతున్నట్టుగా యాక్ట్ చేస్తారు. మనం అలా యాక్షన్ కూడా చేయలేము. ఎందుకంటే చెప్తున్నాను, శాశ్వతమైనది, అనంతమైనది, అద్భుతమైనది, అవిభాజ్యమైనది, ప్రేమ పరిపూర్ణంగా నిండి ఉన్నటువంటి ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని నువ్వు అన్ని రూపాల్లో కూడా నువ్వు చూడగలగాలి. ప్రతి రూపంలో నీకు బాబా కనిపించాలి. ప్రతి రూపంలో బాబాను చూడడానికి ప్రయత్నం చెయ్యాలి. చేస్తే గొప్ప ఆనందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. సో బాబా యొక్క ప్రేమ వలన ఈరోజు మనం ప్రవచన మాలికలు, వచన ప్రవచనం కూడా చెప్పుకునే భాగ్యం లభించింది. అంచేత మనం ఇప్పుడు ఆయన యొక్క అద్భుతమైనటువంటి చరిత్రలోనికి ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. చరిత్ర. ఈ చరిత్ర సమ్మోహనమైనది. మనం చేసేటటువంటి ఈ కార్యాల యొక్క రహస్యాలు, ఈ కార్యాల్లో ఉన్నటువంటి ఉపయోగాలు, లేదా పొందదగినటువంటి పొందవలసినవి, ఇవి మనకి తెలుసుకోవడానికి కానీ ఏ రోజుకా రోజు ప్రయత్నం చేస్తే, అంటే ఇప్పుడు మనకు 4 పేజీలు చదివామనుకోండి, ఆ పేజీలు మళ్ళీ మీరు కూడా చదవాలి. ఆ చదవడానికి కొంచెం టైం స్పేర్ చేయాలి. ఆ చదివినప్పుడు విన్నది గుర్తు తెచ్చుకొని, ఏది విన్నామో అది కూడా గుర్తు తెచ్చుకొని కానీ మన సొంతంగా కూడా ఆలోచిస్తే అప్పుడు సమన్వయం ఏర్పడుతుంది. విన్నదానికి, అనుభవించిన దానికి, మళ్ళీ చేసిన ప్రయత్నానికి ఒక సమన్వయం ఏర్పడుతుంది. ఆయన ఎక్కడ ఎస్టాబ్లిష్ అవుతాడు. అది గమ్మత్తు. అందుకని మనం ఇప్పుడు చరిత్రలో మనం ప్రభు చరిత్రం 8వ భాగం 3342 పేజీలో ఉన్నాం. అక్కడ ఆ మొదటి పేరా కాకుండా 2వ పేరాలో ఆపుకున్నాం. ఇప్పుడు ఆ పేరా, 2వ పేరా, అది జస్ట్ 5 లైన్లు చదివిస్తాను. అక్టోబర్ 10 బాబా అక్టోబర్ 9 బాబా బికనీర్లో 9 మంది మస్తులతో సాంగత్యం చేశారు. కొంతమంది మస్తులు కొద్దిగా పురోగతి సాధించిన వారు ఉన్నారు, కొంతమంది అంతగా లేదు. కానీ ఈ 9 మంది మస్తులతో పనిచేసి సాధించింది ఒక మంచి పురోగతి చెందిన మస్తుతో జరిపే సాంగత్యంతో సమానం అని బాబా వివరించారు. ఈ 9 మంది మస్తులు వివిధ సూక్ష్మ భూమికల్లో ఉన్నవారు. ఇది బాబా మనం ఇక్కడికి ఆపుకున్నాం. మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. బాబా బికనీర్ నుండి సాయంకాలపు రైల్లో బయలుదేరి మర్నాడు అక్టోబర్ 11 ఉదయానికి నారాయణపుర అనే చిన్న స్టేషన్కి చేరుకున్నారు. 4 మైళ్ళ దూరంలో ఉన్న మిత్రి గ్రామంలో లక్ష్మణదాస్ అనే వృద్ధ సాధువుతో బాబా సాంగత్యం చేయదలిచారు. ఇసుకతో నిండిన ఆ ప్రదేశాన్ని దాటి అక్కడికి చేరడానికి ఒంటెల మీద వెళ్లేందుకు
బాబా మండలి వాళ్ళకి అనుమతి ఇచ్చారు. బాబా స్వయంగా కొంచెం సేపు ఒంటి మీద కూర్చొని ప్రయాణం చేశారు. కానీ ఒంటిపైన ప్రయాణం చాలా అసౌకర్యంగా ఉన్నందున బాబా కిందకి దిగిపోయారు. నడవడానికే బాబా ఇష్టపడడం గమనించి మండలి వాళ్ళు కూడా ఒంటిపైన కూర్చోలేకపోయారు. వాళ్ళు ఒంటిపై ప్రయాణం చేస్తుండగా పాదాచారి అయి బాబా నడవడాన్ని వాళ్ళు భరించలేకపోయారు. కానీ బాబా వాళ్ళని ఒంటిపైన ఉండమని ఆదేశించడంతో బాబా వాంఛితానికి అనుగుణంగా వెళ్ళక తప్పలేదు. ఇప్పుడు మన వాళ్ళకి బాబాకి ఎటువంటి అద్భుతమైన సంబంధం ఉందో చూడండి. బాబా అంటే ఎవరు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆయనతో నడుస్తున్న వాళ్ళు సామాన్య మానవులు. వాళ్ళు మండలే కానీ సామాన్య మానవులే కదా. కానీ వాళ్ళకి బాబాకి ఉన్నటువంటి ఆ పరస్పర ప్రేమ బంధం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. లక్ష్మణదాస్ ఒక చిన్న గుడిలో 50 ఏళ్ల నుండి ఉంటున్నాడు. అతని వయస్సు 90 ఏళ్ళు. తెల్లని తేజోవంతమైన వదనం. బాబా అతన్ని సమీపించగానే ఆ వృద్ధ సాధువు భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ భావోద్వేగము అనే మాట ఇది చాలా గొప్పది. భావనలో మానవుడికి ఉద్వేగం వస్తుంది. అది ఉద్వేగము అన్న విషయం వాడికి తెలియదు. కానీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తాయి. ఏదో ఆనందానుభూతి కలుగుతుంది ఆ ఉద్వేగంలో. అటువంటి పరిస్థితుల్ని మనం మర్చిపోకూడదు. అవి జ్ఞప్తిగా ఉంచుకోవాలి. నాకు వచ్చిన ఉద్వేగం ఏమిటి, నాకేమైంది అని ఆలోచించాలి. అలాంటివి ఆలోచిస్తే బాబా మనతో ఎలాంటి ఆటలు ఆడతారో మనకు చక్కగా అర్థమవుతుంది. ఆ దృశ్యం ఇక్కడ సుందరంగాను హృదయానికి హత్తుకునేదిగాను ఉంది. మండలి వాళ్ళు ఆ వృద్ధ సాధువుకు వంగి ప్రణమిల్లారు. ఆలయంలోనికి ఆహ్వానిస్తున్నట్లుగా ఆ సాధువు వెనక్కి అడుగులేస్తూ చేతులను లోనికి చూపుతూ బాబాను హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. బాబా ఆ దేశానికి అనుగుణంగా మండలి వాళ్ళు వెనకనే ఉండిపోయారు. బాబా ఆదేశానికి అనుగుణంగా మండలి వాళ్ళు వెనకనే ఉండిపోయారు. ఆలయంలో బాబా సాధువు ఒంటరిగా కూర్చున్నారు. ఆ సాంగత్యం బాబాకి సంతృష్టినిచ్చింది. మధ్యాహ్నం అంతా నారాయణపుర స్టేషన్కి వచ్చి సాయంకాలం ట్రైన్లో భరత్పూర్ బయలుదేరారు. అక్టోబర్ 12 ఉదయానికి భరత్పూర్ చేరుకున్నారు. కానీ వాళ్ళు కలుద్దాం అనుకున్న ఫీర్ ఫజల్ షా అప్పటికి కొంతకాలం క్రితమే కోటా వెళ్ళిపోయాడని తెలిసింది. సామాన్లను స్టేషన్లో వదిలిపెట్టాలని బాబా నిర్ణయించారు. కోటా వెళ్లేందుకు రైలు ఎక్కారు. ఆ రోజు రాత్రి 8:40 అక్కడ చేరుకున్నారు. తక్షణం ఆ సాధువు ఉండే నివాసానికి వెళ్ళారు. పీర్ ఫజల్ మానసిక చైతన్యంలో ఉన్న గొప్ప సాలిక్. అతని వయసు 117 సంవత్సరాలు ఉండొచ్చని చెబుతారు. అయినా చాలా శక్తివంతుడి, బర్సాలిలా కనిపిస్తాడు. బాబాను మండలిని ఎంతో ఉత్సాహంగా ఆహ్వానించాడు. బాబా కూర్చునేందుకు కుర్చీని తీసుకొచ్చాడు. బాబా సమక్షంలో తను అనుభవిస్తున్న మానసికోద్వేగం, ఆవేశం కనబడకుండా దాచేందుకన్నట్టుగా ఏదో గొడగడం ప్రారంభించాడు. చూసారా? అతను అనుభవిస్తున్న బాబా సమక్షంలో అతను అనుభవిస్తున్న మానసిక ఉద్వేగం, ఆవేశం కనబడకుండా దాచేందుకన్నట్టుగా ఏదో గొడకడం ప్రారంభించాడు. కాసేపు అయ్యాక బాబా ఆ సాధువు పక్కనున్న గదిలోకి పోయి ఏకాంతంగా కూర్చున్నారు. గాఢమైన అనుభూతితో ఫజల్ షా వినిపించసాగాడు. తన పారవస్యంలో బాబాతో ఇలా అన్నాడు: ఇంతవరకు నా హృదయాన్ని ఎవ్వరు కదిలించలేనంత లోతుగా ఈనాడు నీవు నా హృదయాన్ని కదిలించావు. ఇది మనందరికీ జరిగింది, కానీ అనుకోవడం లేదు. మనం పాడే పాటల్లోనే ఆ భావాలన్నీ వ్యక్తం అవుతూ ఉంటాయి. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావు.
చూపులో చూపే కలిసిందో, నీ చూపు లొంగదీసిందో, తెలియని ప్రేమమైకంలో నీకు స్వాధీనమయ్యాను. బృందావనం, యమునా నది, ఆ తటి ప్రదేశంలో శ్రీకృష్ణుడు రాధ గోపికల తాలూకా నాట్యం జ్ఞాపకం వస్తుంది. దేవుడు నీకు లెటరో టెలిగ్రామో ఇచ్చి రాడు నీ దగ్గరికి. దేవుడు నీ దగ్గరికి రావాలి అనుకుంటే నీ భావోద్వేగమే ఆయన్ని పిలుస్తుంది. ఆ భావోద్వేగం ఎంత తరచూ పొందుతూ ఉంటాడో సాధకుడు, దాన్ని అనుసరించి ఆయన ఆ వ్యక్తితో సంచరిస్తూ ఉంటాడు ఆయన. అందుచేత ఇంతవరకు నా హృదయాన్ని ఎవరూ కదిలించలేనంత లోతుగా ఈనాడు నీవు నా హృదయాన్ని కదిలించావు. దివ్య ప్రేమ అనే శరంతో బాణంతో నా హృదయపు లోతుల్లోకి గురిపెట్టి చీల్చిన మొదటి వాడము నీవు. పీర్ ఫజల్ షా అంటే మహా అదృష్టం చేసుకున్న వ్యక్తి. మనకు ఆ భావాలు వస్తాయి. దురదృష్టం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ప్రేమతో చెప్తున్న మాటలువి. మీకు హృదయంలో ఉద్వేగం వస్తుంది, భావోద్వేగం వస్తుంది, ఆనందం వస్తుంది, కళ్ళు చెమరుస్తాయి, కన్నీళ్లు కారతాయి. కానీ ఆ క్షణంలో రుమాలతో తుడిచేసుకొని ఊరుకుంటాం మనం. కానీ కొంచెం దాన్ని కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, నాకేం జరిగింది, ఎందుకు ఇలా ఉద్యోగం వస్తుంది, ఏదో తెలియని భావం నాలో చోటు చేసుకుంటుంది, బాబా నాకు తెలియకుంటుంది, దయచేసి సహాయం చేయి. ఈ పీర్ ఫజల్ షా బయటకు ఎందుకు చెప్పాలి? ఒకసారి ఆలోచించండి. ఇట్ ఈస్ ఏ కనెక్షన్, ఇన్నర్ కనెక్షన్ బిట్వీన్ హిమ్ అండ్ బాబా. అది బయటకు ఎందుకు చెప్పాలి? ఇంతవరకు నా హృదయాన్ని ఎవ్వరూ కదిలించలేనంత లోతుగా ఈనాడు నీవు నా హృదయాన్ని కదిలించామంటున్నాడే. మన హృదయాలు కదలించలేదు ఆయన బాబా. నమ్మండి, ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇది. ఆయన్ని ఆరాధించి ఆయన్ని ప్రేమించిన ప్రతి హృదయాన్ని కదిలించాడు ఆయన. కానీ ఆ కదలికని మర్చిపోతున్నాం మనం. ఆ కదిలించిన క్షణాలని మర్చిపోతున్నాం. ఆ కదిలించుట అనేది జరిగినప్పుడు మన హృదయంలో ఏ ఉద్వేగం చెలరేగిందో మర్చిపోతున్నాం. అందువల్ల ఈయనేమంటున్నాడు ఆయన, దివ్య ప్రేమ అనే బాణంతో నా హృదయపు లోతుల్లోకి గురిపెట్టి చీల్చిన మొదటి వాడవు నీవు. ఇదంతా బాబా వస్తు పొందిన వాళ్ళే. పొందకపోతే ఎవడు సెంటర్కి వెళ్ళడు, బాబా దగ్గర కూర్చోడు. కానీ చచ్చిపోయిన మనిషిలాగైతే మర్చిపోతున్నాము, బ్రతుకుండగా వచ్చేటువంటి మధుర భావాలను కూడా పోగొట్టుకుంటున్నాం మనం. మధుర భావాలివి, సుమధుర భావాలు, సత్యం సుసంపన్నపై మనలో ఆవిష్కరింపబడినటువంటి క్షణాలవి. అటువంటి మర్చిపోతే ఎలాగా? ఎవరు చెప్తాడు నీకు? కాబట్టి బాబా చెప్పిస్తున్నాడు, గుర్తుంచుకోండి. ఈ ప్రపంచాన్ని వరదల్లో ముంచి నశింపచేయగల శక్తి నీకుంది. నీ గొప్పతనానికున్న అవధుల్ని ఎవరు గ్రహించలేరు. ప్రస్తుత కాలానికి నీవే ఆధ్యాత్మిక అధికారివి. పీర్ ఫజల్ షా ఎలా అన్నాడు చూడండి. నాకే మరణమంటూ ప్రాప్తిస్తే నీ సన్నిధిలో ఉండేందుకు నేను మళ్ళీ జన్మిస్తాను. నాకే మరణమంటూ, ఎంత అద్భుతమైన భావాలండి. నాకే మరణమంటూ ప్రాప్తిస్తే నీ సన్నిధిలో ఉండేందుకు
మళ్ళీ జన్మిస్తాను అని ఫజల్ షా మరొకసారి ప్రకటించి బాబా ఇంటికి చేరుకోగానే తనకు ఉత్తరం రాయమని విన్నవించుకున్నాడు. తన చిరునామా ఒక చిన్న కాగితంపై తన శిష్యుడితో వ్రాయించి దాన్ని బాబాకు అందజేశాడు. కోటా నుండి బాబా మండలి నాడు అక్టోబర్ 13 ఆదివారం తెల్లవారుజామున మధుర చేరుకున్నారు. స్టేషన్ ప్లాట్ఫారం పైన 2 గంటలు నిద్రపోయారు. అప్పుడు మళ్ళీ కాష్గంజ్కి రైల్లో బయలుదేరారు. కాష్గంజ్లో ట్యాక్సీ తీసుకొని 19 మైళ్ళు ప్రయాణం చేసి ఏటా వెళ్ళారు. అక్కడ నంగాబాబా అనే ఒక ఉన్నత తరహా మస్తుతో బాబా సాంగత్యం జరిపారు. అతడు దిగంబరంగా ఉన్నాడు. ఆహారం విషయంలో విముఖంగా ఉండి కిళ్ళీలు నమలడం అంటే బాగా ఆసక్తి చూపిస్తాడు. ఆ ప్రాంతం అంతా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు. అందువల్ల ఇతన్ని వెతకడం చాలా కష్టమైంది. కానీ ఎట్టకేలకు దొరకడంతో బాబా సంతోషించారు. ఏటాలో ఉన్న మరొక వస్తు పేరు షా సాహెబ్. ఇతన్ని ఇంతకుముందు కారు ఢీ కొట్టింది. కాలి గాయానికి చికిత్స చేయించుకునేందుకు నిరాకరించాడు. ఇప్పుడు ఆ గాయం కుళ్ళి పురుగులు చేరాయి. బాబా అతనితో సాంగత్యం కొరకు వెళ్ళి సమయానికి ఆ కాలి గాయానికి ఒక మురికి గుడ్డని బ్యాండేజీలా కట్టుకున్నాడు. ఇతడు ఒక నులక మంచంపై కూర్చున్నాడు. అక్కడ బాబా మస్తుతో ఏకాంత సాంగత్యం చేసేందుకు వీలుగా అతని సంరక్షణ చూస్తున్న ముస్లిం వ్యక్తి గుడ్డలతో తెరలాగా కట్టాడు. ఈయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. మన ప్రీతముడి యొక్క ప్రేమ. ఆ మస్తుల సాంగత్యం అంటే వాళ్ళు సామాన్యులు కాదు కదా. మస్తులు ఆరోభూమికలో ఉన్నవాళ్ళు. అటువంటి వాళ్ళ యొక్క ప్రాపంచిక స్థితి మనెవరికీ తెలియదు. ఆయనకి మాత్రమే తెలుసు కాబట్టి వెతుక్కుని వెళ్ళాడు. ఆ రాత్రికి బాబా ఆది, ఏరిచ్, పెండు, బైదుల్, కాష్గంజ్ చేరుకొని ఆ ప్లాట్ఫామ్ మీదకు వచ్చేసేపు నిద్రపోదామని పడుకున్నారు. కానీ అక్కడ విపరీతమైన ధ్వని ఉండడం వల్ల తెల్లవారి 2 గంటల రైల్లో మధుర బయలుదేరారు. తరువాత అక్టోబర్ 14వ తేదీకి మధుర చేరారు. అక్కడ బాబా ఇనైతుల్లా అనే గొప్ప మస్తు సాధువుతో సాంగత్యం చేశారు. ఇతడు ఆరోభూమికలో ఉన్నాడు. గతంలో 2 సార్లు బాబా ఇతనితో సాంగత్యం గావించారు. ఆ ప్రాంతానికి ఇనైతుల్లా ఆధ్యాత్మిక ప్రతినిధి. బ్రహ్మానందజీ అనే మస్తుతో కూడా బాబా సాంగత్యం చేశారు. ఇతనితో బాబా 11 నెలల క్రితం కూడా సాంగత్యం చేశారు. జమునా నది గట్టుపైన ధర్మశాలకు దగ్గరలో బ్రహ్మానందజీ ఉంటాడు. ఇతడు 5వ భూమికలో ఉన్న యాత్రికుడు. ఇతని వయస్సు 35 ఏళ్ళు ఉంటాయి. ఒకప్పుడు ఇతడు ఒక వేద పండితుడు. నాగరికమైన జీవన విధానాన్ని పాటించేవాడు. కానీ భగవంతుని ప్రేమకు వసుడై ప్రాపంచిక హోదాలను ఆస్తిపాస్తుల్ని త్యజించాడు. ఇప్పుడు అతడు నదికి దగ్గరలో ఉన్న పాడుబడ్డ గుర్రాలశాలలో చెత్తాచాదం మధ్య కూర్చుంటున్నాడు. ఈసారి బ్రహ్మానందజీ బాబాను చూసినప్పుడు ఒక అసాధారణ సంఘటన జరిగింది. తన్మయత్వంలో ఇలా అరిచాడు, చూడండి చూడండి, నా భక్తి ప్రేమ నా ప్రభు శ్రీకృష్ణుడిని, నా భక్తి నా ప్రేమ నా ప్రభు శ్రీకృష్ణుడిని నా వద్దకు ఎలా ఆకర్షించి తీసుకొచ్చాయో చూడండి. సంపూర్ణ సద్గురువు వచ్చారు. తన మాటను సమర్థిస్తున్నట్లుగా తను కూర్చున్న ఆ ఆసనం దిగువకు చేతిని పోనిచ్చి ఒక గ్రంథాన్ని బయటికి తీశాడు. అది చార్లెస్ పర్దమ్ రాసిన పర్ఫెక్ట్ మాస్టర్ గ్రంథం. అతనికి ఆ పుస్తకం ఎలా లభించిందో ఇప్పటికీ నిగూఢమైన ప్రశ్నగానే మిగిలిపోయింది. అప్పుడే కొన్నట్టుగా ఆ పుస్తకం శుభ్రంగా తాజాగా ఉంది. బ్రహ్మానందజీ పుస్తకాన్ని తెరిచి మెహర్బాబా ఫోటో ఉన్న పేజీని అక్కడున్న వారికి చూపించాడు. అంత మురికి ప్రదేశంలో అంత స్వచ్ఛంగా ఉన్న పుస్తకాన్ని చూసి మండలి వాళ్ళు ఆశ్చర్యపోయారు. చార్లెస్ పర్దమ్ రాసినటువంటి పర్ఫెక్ట్ మాస్టర్. ఒక విధంగా అవి చదివి తీరాలి. మనకు చదువుకోవడానికి టైం చాలదు. కానీ
ఈ సహజీవనం ఇలా సాగితే ఇప్పటికే మనం ఇంచుమించుగా 14 పుస్తకాలు చెప్పుకున్నాం. మనకు అవకాశం ఉన్న పుస్తకాలు చెప్పుకుందాం. బ్రహ్మానందజీని కలుసుకున్నాక అజీం ఖాన్ను కలుసుకోవడానికి తగిన ఏర్పాటు చేసేందుకు బైదులు వెళ్ళాడు. నీ ప్రార్థనలన్నీ ఆమోదించబడ్డాయి అని ఆ మస్తు బైదులతో అన్నాడు. మా పెద్దన్నయ్య మిమ్మల్ని చూడాలని కోరుతున్నారు అని బైదులు చెప్పాడు. లేదు అని మస్తు నర్మగర్భంగా అంటూ, అతడు నా తండ్రి, అతడు నా వద్దకు రాకూడదు, నేను ఎలా అతడిని ఇక్కడికి ఆహ్వానించగలను అని బైదులతో చెప్పాడు. అయినా బాబా అక్కడికి రాగానే మస్తు బాబాను చూసిన మరుక్షణం ఈ విధంగా గానం చేశాడు. నీవు అల్లావు, నీవు సృష్టిని సృష్టించావు. 1000 సంవత్సరాలకు ఒకసారి నీవు సృజించిన జగన్నాటకం ఎలా సాగుతుందో చూసేందుకు నీవు వస్తూ ఉంటావు. చూడండి, ఒక కొత్త విషయాన్ని మనకి ఈయన ద్వారా తెలిసింది. బ్రహ్మానందజీ ఏమన్నాడు? నీవు అల్లావు, సృష్టిని నీవే సృష్టించావు. 1000 సంవత్సరాలకు ఒకసారి నీవు సృజించిన జగన్ నాటకం ఎలా సాగుతుందో చూసేందుకు నీవు వస్తూ ఉంటావు. కొన్ని క్షణాలు బాబా అజీం ఖాన్ వంక తదేకంగా చూసి చిరునవ్వు చిందించారు. ఆ నేత్రాల కలయిక చాలు బాబా కార్యక్రమం ముగిసింది. మీకు సినిమా వాళ్ళు కొన్ని సంఘటనలు చాలా అద్భుతంగా చూపిస్తారు, ముఖ్యంగా ప్రేమకు సంబంధించినవి. ప్రేమ అంటే భౌతిక ప్రేమ కాదు, విషయ లోలత్వానికి సంబంధించిన ప్రేమ కాదు. ప్రేమకి కానీ రూపమే వస్తే ఆ రూపం ఎలా ఉంటుంది అంటే మెహర్ బాబాలా ఉంటుంది అంతే. అటువంటి విధంగా ఆ విధంగా ఒక ప్రియుడికి ప్రేయసి చూసినప్పుడు, లేదా ప్రేయసిని ప్రియుడు చూసినప్పుడు మూగపోయినటువంటి గొంతుకుతో ఆడుతూ ఉండగా ఒకరినొకరు చూసుకొని మైమరిచిపోయి ఏదో ఆనందంలో మునిగిపోతారు. ఇక్కడ అది భౌతికంగా సినిమాలో చూపించిందే అయినా మాటల కందని భావాలు మనసు గాని మనలో ప్రేరేపిస్తే ఆ భావాల ఫలితంగా కళ్ళు మాట్లాడుకుంటాయి. అణువణువు కూడా ప్రేమ అక్కడ తాండవిస్తూ ఉంటుంది. అందుచేత చూడండి ఏమన్నారు, కొన్ని క్షణాలు బాబా ఆజిం ఖాన్ వంక తదేకంగా చూసి చిరునవ్వు చిందించారు. ఆ నేత్రాల కలయిక చాలు బాబా కార్యక్రమం ముగిసింది. అజీం ఖాన్తో బాబా జరిపిన ఈ సాంగత్యంతో మస్తు ప్రయాణాలు ముగిశాయి. బాబా కాకా బరియాతో కలిసి అక్టోబర్ 18న తిరిగి నిరంజన్పూర్ వచ్చారు. ఆది సీనియర్ అహ్మద్ వెళ్ళిపోయాడు. పిండు బైదుల్ మెహరాబాద్కి, ఏరిచ్ పూనా వెళ్ళిపోయారు. వెళ్లే ముందు మహాబలేశ్వర్లో బంగ్లాలు చూడమని బాబా ఏరిచ్కి సూచించారు. బైదుల్ ఆలీషా మస్తుతో కలిసి నవంబర్ 2వ తేదీ ఆదివారం నాటికి తిరిగి నిరంజన్పూర్ వచ్చారు. బాబా ఆలీషాతో తరువాత 3 రోజులు పనిచేశారు. నవంబరు 5వ తేదీన బైదుల్తో ఆలీషాను తిరిగి అహ్మద్నగర్ పంపించేశారు. కాకా బరియాను బొంబాయి పంపించేశారు. అదే రోజున మధ్యతరగతి కుటుంబీకులుగా ఉండి దీనామస్తులో ఉన్న 7 పేదవారికి ఒక్కొక్కరికి 50 రూపాయలు చొప్పున బాబా ఇచ్చారు. వారిలో ఒక వ్యక్తి ముస్లిం వృద్ధుడు కృతజ్ఞతా సూచకంగా కన్నీటి బాష్పాలు రాల్చాడు. దీర్ఘకాలంగా ఉన్న బాధను నివారించినట్టుగా భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు. నవంబర్ 7న బాబా 7 ఉన్మత్తులకు స్నానం చేయించి భోజనం తినిపించారు. ఇదే సమయంలో నీరుని బొంబాయి పంపించారు. మళ్ళీ అతడు నవంబర్ 27న తిరిగి వచ్చాడు. 1946 నవంబర్ 24 ఆదివారం నాడు
తన 9 మంది సన్నిహిత శిష్యులకు సూచనలు చెప్పి వ్రాయించారు. ఇండియాలోని వివిధ ప్రదేశాల నుండి ఒక్కొక్కరు ఒక్కో మస్తును గాని సాధువును గాని తీసుకురమ్మని అందులో ఆదేశించారు. ఆ 9 మంది పేర్లు ఈ దిగువ ఇవ్వబడ్డాయి. బాబాదాస్ ఒరిస్సా, బీహార్, బెంగాల్, బైదుల్ గుజరాత్, కాకబరియా బొంబాయి, ఖాన్ సాహెబ్ హైదరాబాద్, పండోబా బర్సీ షోలాపూర్ బీజాపూర్ లేదా పండరీపూర్, పాపా జస్సాబాలా పూనా, పొఫాలి ప్లేడర్ నాగపూర్, సదాశివ్ పటేల్ సతారాలే కొల్హాపూర్, విభూతి మేరజు నుండి హుబ్లీ వరకు. ఈ 9 మందికి ప్రత్యేకించి బాబా 5 ముఖ్య విషయాలను గురించి తెలియజేశారు. ఈ దిగువ ఉదహరించినవి ఆచరించడం ద్వారా మీరు నాకు అతి ముఖ్యమైన సేవను చేసిన వారు అవుతారు. ఒక నిజమైన హిందూ సాధువును గాని ముస్లిం సాధువును గాని తీసుకురండి. అతడు వలి అయినా సాధువు అయినా శరీర స్పృహ ఉన్నా లేకపోయినా లేదా పురోగతి సాధించిన సాలికుని గాని మస్తుని గాని మధువును గాని డిసెంబర్ 15 నుండి నాతో 40 రోజులు ఉండేందుకు మీరు తీసుకురావాలి. అతడు యథార్థంగా పురోగతి సాధించిన వాడై ఉండాలి. అంతేకాని కేవలం పిచ్చివాడిని మాత్రం తేవద్దు. అతనికి 30 ఏళ్ళు పైబడిన వయసు ఉండాలి. ఎంత వృద్ధుడైతే అంత మంచిది. నేను మెహర్ బాబాని అన్న విషయాన్ని వారికి చెప్పకూడదు. ఈ 40 రోజులు అతని బాగోగులు చక్కగా చూసుకుంటారని, ఒకవేళ అత్యవసరమని అనుకుంటే అనుచరుల్లో ఎవరో ఒకరు అతనితో పాటు రావచ్చునని మస్తు అనుచరులకు తెలియజేయాలి. అతన్ని సరిగ్గా డిసెంబర్ 12న మెహరాబాద్ తీసుకురావాలి. ఆ రోజుకి ముందు కానీ ఆ రోజుకి తరువాత కానీ రాకూడదు. దీనికి అవసరమైన ఖర్చుల్ని అహ్మద్నగర్లో ఉన్న ఆది కేరాని చెల్లిస్తాడు. ఇదే సమయంలో కేకి నాలావాలా బాబా పట్ల ప్రేమను ఎంతో గాఢంగా అనుభూతి పొందాడు. కానీ అతని భార్య ఫ్రీనీకి ఏ అనుభూతి లేదు. ఇంతవరకు ఆమె బాబాను దర్శించుకోలేదు. దర్శిద్దామన్న ఆసక్తి కూడా లేదు. అయినప్పటికీ డెహ్రాడూన్లోని తన ఇంటికి బాబాను సాయంత్రానికి భోజనానికి రమ్మనమని కేక్కి ఆహ్వానించాడు. వారి అబ్బాయి నౌసేర్వాన్ను బాబా ఎత్తుకున్నారు. నౌసేర్వాన్కి ఇంకా 2 నెలల వయస్తే బాబా ఆ బిడ్డని తన ఒళ్ళోకి తీసుకొని లాలిస్తూ ముద్దాడారు. తన కుమారునితో ఉన్న బాబాను ఫ్రీనీ చూసింది. తక్షణం ఆమె హృదయంలో బాబా పట్ల విశ్వాసం అనే జ్యోతి వెలిగింది. ఇక అప్పటి నుంచి ఆ జ్యోతి ఇంకా వెలుగుతూ ప్రకాశిస్తూనే ఉంది. ఆ తరువాత మొత్తం కుటుంబ సభ్యులంతా బాబాకు అంకితమై బాబా విశ్వకార్యం కోసం పనిచేశారు. అప్పుడప్పుడు బాబా కేకి నాలావాలాను, కేకి దేశాయిని, ఇంకో వ్యక్తి బుర్జర్ సౌరభ్ జీ చాచాను నిరంజన్పూర్ పిలిపించేవారు. నాలావాలా మాదిరి బుర్జర్ కూడా డెహ్రాడూన్లో సింగర్ స్వింగ్ మెషిన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నాలావాలాతో 1942లో కలిసి ఉండి బాబాను గురించి వారి ద్వారా విన్నప్పటికీ అతనికి బాబాను దర్శించుకునేందుకు ఇదే మొదటి అవకాశం. ఒక సందర్భంలో నిరంజన్పూర్కు బుర్జర్ వచ్చినప్పుడు బాబా బుర్జర్ను చూసి అతను చనిపోయిన తన అన్న జంషెడ్ పోలికలతో ఉన్నాడని, అన్న జంషెడ్ గుర్తుకు తెచ్చాడని బాబా వ్యాఖ్యానించారు. జీన్ ఏడియల్ తను రాస్తున్న అవతార్ అనే పుస్తకం పూర్తి చేసింది. ప్రచురణ కోసం 1946 నవంబర్లో దాన్ని పంపింది. న్యూ లైఫ్ ఫౌండేషన్ ఫర్ మెహరాబాద్ వర్క్ అనే కేంద్రాన్ని జీన్ అలెగ్జాండర్ మార్కే కలిసి కాలిఫోర్నియాలో లాక్రా సెంటర్లో స్థాపించారు. ఏదో ఒక పెద్ద నగరం నుండి 2 గంటల ప్రయాణంలో ఉండేటట్లు తమ కేంద్రాన్ని మార్చమని బాబా వాంఛిస్తున్నట్టుగా జీన్ ఒకరోజు బాబా నుండి సమాచారం అందుకుంది. ఆ మధ్యాహ్నం బయలుదేరి మంచి ప్రదేశాన్ని చూద్దామని జీన్ మార్కే నిర్ణయించుకున్నారు. తమ సెంటర్లో ఉందామని వచ్చిన ఒక స్త్రీని కూడా తమతో పాటు రమ్మన్నారు. ఆమె పేరు ఆగ్నెస్ బ్యారన్. ఆగ్నెస్ వేరొక ఆధ్యాత్మిక గురువు యొక్క భ్రమలో పడి చివరికి బయటపడింది. ఆ కారణాన మెహర్ బాబా పట్ల ఆమెకు ఆసక్తి లేదు. న్యూ లైఫ్ సెంటర్ ప్రశాంతమైన ప్రదేశం అని, అక్కడ ఆమె తన రచనా వ్యాసంగం జరుపుకోవచ్చని ఆమెను ఎవరో పంపించారు. తరువాత ఆగ్నెస్ ఇక్కడ ఒక కాటేజ్ని అద్దెకి తీసుకుంది. అవతార్ వ్రాతప్రతిని జీన్ ఆమెకు చూపించింది. జీన్ రచనా శైలిని ఆమె పట్టించుకోకపోయినా బాబాను గురించి ఆమె వ్రాసిన విషయాలు ఆగ్నెస్లకు ఆకట్టుకున్నాయి. ఆయన యథార్థమేనా అని జీన్ను అడిగింది. ఇక్కడ
మనం ఈ సహజీవన కార్యక్రమంలో ఎంత అదృష్టం చేసుకున్నామో, అనుక్షణం ఆయన యొక్క ప్రేమని అనుభవించే భాగ్యం మనకాయన లభింపజేస్తున్నాడు. నిజంగా ప్రతిరోజు ఈ 1 గంట మనం పొందిన ఆనందానుభూతి, దీని యొక్క ఉన్నతమైన పరిస్థితి మనల్ని ఏ స్థితికైనా తీసుకువెళ్తుంది. మన హృదయాల్ని పూర్తిగా బాబామయం చేస్తుంది అన్న నమ్మకం ఈ పనిముట్టుకు ఏర్పడింది. ప్రియమిత్రులారా, జీవనం పావనం కావాలి. ఆ పావనం కావడంలో బాబాకు చేరువు కావాలి. చేరువవుతూ ఆయన యొక్క ప్రేమానుభూతిని మనం అనుక్షణం అనుభవిస్తూ ఉండగలగాలి. ఇవి మన జీవితానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి అనుభవాలు. అవి పొందడానికి మనం చేస్తున్న ఈ సహజీవనం మనకు ఒక విధంగా చెప్పాలి అంటే చక్కని అవకాశం, చక్కని మార్గం కూడా. మీరంతా కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. ఒక విధంగా మీలో అటువంటి శ్రద్ధని బాబాయే కలిగించారేమో అనిపిస్తుంది నాకు. అలాగే ఇలా సాగుతూ ఉంటే మనం చాలా చెప్పుకుంటాం, చాలా వింటాం, చాలా అనుభవాల్ని సొంతం చేసుకుంటాం, ఎన్నో అనుభవాల్ని దాచుకుంటాం, ఇంకెన్నో అనుభవాల్ని చవిచూస్తాం. మానవ జీవితం అంటే పుట్టుక చావు అనే భావన కాకుండా మానవ జీవనం భగవంతుడితో పూర్తిగా టైఅప్ అయిపోవాలి, పూర్తిగా టైఅప్ అవ్వాలి. అలా పూర్తిగా టైఅప్ కావడానికి ఈ సహజీవనం మనకు అవకాశాన్ని ఇస్తే మనంత అదృష్టవంతులు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఉండరు. అవతార్ మెహర్ బాబాకు జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై, అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి, అందరికి జై బాబా. జై బాబా. అవతార్